ఏంటండి నవ్వుతున్నారు? అదేం లేదు, సడన్ గా చూడ్డానికి జెనీలా లేదు, జానకిలా ఉన్నా. ఇలా కూర్చొని మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశానో తెలుసా? మన పెళ్ళి ఒక కలలాగే ఉండింది. అయిన వెంటనే ఫోన్ శబ్దం. కళ్ళు తెరిచి చూసేటప్పటికి మీరు బయలుదేరిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగానే ఉన్నాను. మన వెడ్డింగ్ గిఫ్ట్స్ అన్నీ ఒంటరిగానే తీసి చూశాను. నేను కూడా నిన్ను తలుచుకుంటూ ఉండేవాణ్ణి. మీరు వెళ్ళినప్పటి నుంచి డైలీ మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. నీకు కాల్ చేసే పరిస్థితిలో నేను లేదు జెనీ. ఒంటరిగానే మన ఇల్లు సెట్ చేశాను. మీరు వచ్చి చూస్తే సర్ప్రైజ్గా ఉండాలి. ప్రతి విషయం చూసి చేశాను. ఐఎమ్ సారీ, బట్ ద కంట్రీ నీడెడ్ మీ. యువర్ వైఫ్ నీడెడ్ యూ టు. కానీ ఇప్పుడు నీకు నేను తోడుగానే ఉన్నాను కదా జెనీ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని తెలిసాక మీకు కాల్ చేయాలని ఎంతో ట్రై చేశాను. మీరు వార్ జోన్లో ఉన్నారు. వస్తేనే ఫోన్ చేస్తారని విని భయపడి కోపం కూడా వచ్చేసింది. మీతోనే ఫస్ట్ చెప్పాలనుకున్నాను, కానీ కడుపు చూపించేసింది. మీరెక్కడున్నారో తెలీదు, ప్రాణాలతో ఉన్నారా అని కూడా నాకు తెలీదు. మన బిడ్డని ఎలా ఒంటరిగానే పెంచాలని ఆలోచించి భయపడిపోయాను. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. నా ప్రపంచంలో బాధ మీరే, సంతోషము మీరే, నా ప్రేమ కూడా మీరే. ఏమండి ఏమండి, నేను మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నారు?